నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడిగడ్డను పరిశీలించిన ఎమ్మెల్యేల బృందం. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారన్న రేవంత్. నీటి వాటా కోసం కడదాకా కొట్లాడుతా, పాలన చేతగాక నిందలేస్తున్నారన్న కేసీఆర్. బీఆర్ఎస్ కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయి, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసం యత్నిస్తున్నాయన్న కిషన్ రెడ్డి. ముగిసిన ఆడుదాం ఆంధ్ర టోర్నీ, ప్రతి ఏటా నిర్వహిస్తామన్న సీఎం జగన్. పవన్ హెలికాప్టర్ ల్యాండింగ్కు దొరకని అనుమతి, భీమవరం టూర్ వాయిదా వేసిన జనసేన. మద్దతు ధర కోసం అన్నదాత ఆందోళన, ఢిల్లీ సరిహద్దులో అడ్డుకున్న పోలీసులు. అబుదాబిలో హిందూ ఆలయం ప్రారంభం, భారత్ యుఏఈ సంబంధాలు మరింత బలపడతాయన్న ప్రధాని. మేడిగడ్డ పేరుతో కేసీఆర్ అండ్ కో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 1,00,000 కోట్లు ఖర్చు చేసి కనీసం 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారాయన. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలను రాష్ట్ర ప్రజలు ముందుంచేందుకే మేడిగడ్డలో పర్యటించినట్లు సీఎం రేవంత్ చెప్పారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మేడిగడ్డను సందర్శించారు. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగకపోతే అసెంబ్లీలో చర్చకు ఎందుకు కేసీఆర్ దూరంగా ఉన్నారని ప్రశ్నించారు. పక్కనే ఉండే అసెంబ్లీకి రాకుండా నల్గొండలో ఎందుకు సభ పెట్టారో చెప్పాలన్నారు సీఎం రేవంత్. చంద్రశేఖరరావు గారు 1,00,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అని ఏదైతే చెప్పు వచ్చిండో ఇంతకాలం, పచ్చి అబద్ధం. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషను గత ప్రభుత్వం పాజిటివ్గా చెప్పుకోవడానికి తయారు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్. దాంట్లో మేము ఎలాంటి మార్పు చేయలే. చంద్రశేఖరరావు గారు ఏ విధంగా అయితే భ్రమలు కల్పించి తప్పుడు సమాచారాన్ని, అంటే అవాస్తవాలను మనకందరికీ చొప్పించడానికి ప్రయత్నం చేసిండో, టోటల్గా ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో 19 లక్షల చిల్లర ఎకరాలకే ఆయకట్టుకు, ఒకవేళ 100% ఇది పూర్తి అయితే వచ్చేది 19,63,000. ఇప్పటి వరకు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా అని చెప్పింది అబద్ధం. ఈ ప్రాజెక్టులో మొత్తం ప్రతిపాదించిందే 19,63,000 ఎకరాల గురించి. ఇప్పటి వరకు 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చింది 98,570 ఎకరాలకు మాత్రమే. ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలి. ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాను. ఒకవేళ శాసనసభలో మీరు వచ్చి మీరు ఆ ప్రతిపాదన పెట్టండి. మా ప్రభుత్వము వినడానికి, ప్రజలకు మేలు జరిగే విధానాలు చేపట్టడానికి స్పష్టంగా ఒక స్పష్టతతో ఉన్నది. మీరు నల్గొండకెళ్ళి గక్కడేదో సభ పెట్టి దిక్కుమాలిన మాటలు మాట్లాడే కంటే శాసనసభ జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికార పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. నల్గొండ సభలో తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. పాలన చేతగాక బీఆర్ఎస్ను బదనాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా గోదావరి జలాల కోసం చివరి వరకు కొట్లాడతానన్నారు కేసీఆర్. కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించమని తీర్మానం చేసినంత మాత్రాన సరిపోదన్న కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలన్నారు. కొట్లాడాలి, అది మొగోడు చేయాల్సిన పని, ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని. మీకేం కోపం వచ్చిందో, ఏం భ్రమల పడ్డారో, పాలిచ్చే బర్రెను ఆయన అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు. ఇక తర్వాత ఏం నడుతుందో 3వ నెల మీరు కళ్ళారా చూస్తున్నారు. మన జీవితాలని దెబ్బగొట్టేటువంటి కృష్ణా జలాలు కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు భద్రపల్లాగబోయి అప్పయిపోయినారు ఈ గవర్నమెంట్. ఏ జిల్లాలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనం మాట్లాడింది అసెంబ్లీలో, మీరు కూడా విన్నారు. ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా లేదట. గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా? పోయిన భద్రపల్లెక సంతకం పెట్టిండ్రు, దాని మెమోరాండం దొరికింది. నీళ్ల మంత్రిగా పనిచేసిండు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, నష్టం ఎంత వస్తుందో తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించిండు. 4-5 రోజులు నాటకాలు ఆడిండు, అబద్ధాలు మాట్లాడిండు. నిలబెట్టి మన గట్టిగా అసెంబ్లీలో అడిగితే అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది మీరు చూసిండు. బడ్జెట్ జరుగుతుంటే ఏమైతుంది? బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం. ఎప్పుడు కూడా చరిత్రలో దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు. కానీ అగమేఘాల మీద జరుగుతుంటే, ఆ రగడ జరుగుతుంటే, బిడ్డ మీ సంగతి బదాలను నిలబెడతా, మిమ్మల్ని ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ చెలో నల్గొండ నేను పిలిపించిన. చెలో నల్గొండ ఇయ్యంగానే పిక్క పిక్క సచ్చుడు
ఇజ్జత్ మానం పోతుంది రాబాయి కేసీఆర్ బొబ్బ పెడితే ఏం చేస్తామని చేతులు విసుకొని కాళ్ళు విసుకొని అర్జెంట్ గా బడ్జెట్ పక్కకు పెట్టి శాసనసభలో తీర్మానం పెట్టిండ్రు. ఆ తీర్మానం కూడా చక్కగా లేదు, వాళ్ళ తెలివి సల్లారా. సాగునీళ్లు తాగునీళ్ళు అని పెట్టిండ్రు, కరెంటు ఉత్పత్తి పెట్టలేదు. మళ్ళీ దానిలో ఆ తీర్మానంలో కూడా అంత తెలివి తక్కువ తీర్మానం అది పెట్టి ఇక మామ అనిపించుకున్నారు. ఒక రైతుకు పంట పండిందట, వడ్ల రాసేయింది. ఎందుకంటే రాసేవాడు ఎత్తుకపోకుండా పొత్తు పోసేది, పొత్తులు ఆ బూడిదో శుద్ధో ఏదో పోసేది. పక్క రైతును పిలిచి పొరుగు రైతు పొత్తు వైరాబాయ్ అంటే ఉంటే నాకేంది పోతే నాకేంది పులిగోవాలి కానీ పొత్తు పోసిందట. ఇలా ఏం పోతుంది? వాళ్ళకి కావాలి పదవులు, వాళ్ళకి కావాలి పైరవీలు, వాళ్ళకి కావాలి డబ్బులు తప్ప ప్రజల హక్కుల గురించి లేదు. నాడు లేదు, నేడు లేదు. అన్ని సందర్భాల్లో పోరాటమే ఉండదు. అవసరమైనప్పుడు పోరాడాలి, మనం పిడికిలి బిగించాలి. అప్పుడే మన హక్కులు కాపాడుకోగలుగుతాం. అటు కేంద్రాన్ని గాని అధికారులను గాని కృష్ణా ట్రిబ్యునల్ గాని రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రప పనిచేయకుండా అప్రమత్తంగా ఉంచేటట్టు గాని నడవాలంటే మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పులుల్లాగా కొట్లాడాలి. ఈ మాట చెప్పడానికి నేను ఇంత దూరం వచ్చిన. ఓ లంగ చాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం బిక్తాం మేడిగడ్డ కడ పోయి? ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్లున్నాయి కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు. రైతుల ఈ కేసీఆర్ ను బదనాం చేయాలని ఒక దుష్ట బుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను కొడతారా? ఇలా బంధు పెట్టింది. మైబాద్కు నీళ్ళు వస్తలేవు, డోర్నగర్కు నీళ్ళు వస్తలేవు, సూర్యాపేటకు తుంగతుర్తికి మునిపొచ్చిన నీళ్ళు వస్తలేవు, తగ్గిపోతున్నాయి. ఇదా మీ రాజకీయం? మీ చిల్లర రాజకీయం. మేడిగడ్డ కాడ ఉంటే అందులో 250 పిల్లర్లు ఉంటాయి, 250 300 ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆటబొమ్మ కాదు. 3 బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, 1500 కిలోమీటర్ల కాలువ ఉంటది, ఒక 19 సబ్ స్టేషన్లు ఉంటాయి, ఒక 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట. ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జున సార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదా? కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి, తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఇదా రాజకీయమా? ఇది తెలివి అనిపించుకుంటుందా? ఇవి కాదు కావాల్సింది, రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది. రాజకీయ లబ్ధి కోసమే సీఎం ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ పర్యటనకు వెళ్లారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మేడిగడ్డ పర్యటన ద్వారా తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందిన ప్రజలను అడగండి అంటూ హితో పలికారు. అసెంబ్లీలో సభా సంప్రదాయాలను ఉల్లంఘించారని చెప్పారు. అధికార పక్షం మాట్లాడిన తర్వాత ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వాడుకుంటున్నారని హరీష్ రావు అన్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాయిదా వేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదని అన్నారు. బ్యారేజీ వద్ద లోపాలను ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పర్యటన పెట్టి ఏదో గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా కాళేశ్వరం అంటే ఏంటి? కాళేశ్వరం సమగ్ర స్వరూపంలో కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనెల్లు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిను, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీళ్లు లిఫ్ట్ చేసే వ్యవస్థ, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇది కాళేశ్వరం యొక్క సమాహారం. ఇంత పెద్ద ప్రాజెక్టులో ఇలా ఎన్ని ఉన్నాయి? అందులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనెల్లు. ఇదేది చూపకుండా ఒక బ్యారేజీలో కొన్ని పిల్లర్లు కుంగిపోతే. మేడిగడ్డ ప్రాజెక్టు డ్యామేజీ విషయంలో 2 పార్టీల నాయకులు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్టు లోపభూయిష్టంగా ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన తర్వాత కూడా సీఎం రేవంత్ బృందం ఎందుకు పర్యటిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభకు వెళ్తారు కానీ అసెంబ్లీకి మాత్రం రారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే చిత్తశుద్ధి లేకుండా 2 పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు. విచిత్ర నాటకాలు ఆడుతా ఉన్నారు. చిత్తశుద్ధి లేకుండా వాస్తవాలకు విరుద్ధంగా రాజకీయ డ్రామాలు ఆడుతా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఈ రకమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. ఈ రోజు ఒక పార్టీ నాగార్జున సాగర్కి వెళ్తే నల్గొండకు, ఒక పార్టీ ఈ ప్రభుత్వం మేడిగడ్డ డ్యామ్ కి వెళ్ళింది. మేడిగడ్డ డ్యామ్ లో ఏం చూడడానికి వెళ్తుండో ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఎన్నికలకు ముందే మీ నాయకుడితో కలిసి చూసొచ్చారు కదా మీరు. రాహుల్ గాంధీ స్వయంగా విజిట్ చేశాడు, మేమందరం వెళ్ళాము. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అందరు వెళ్లారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులందరూ కూడా
కులకషంగా వెళ్లారు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. జస్ట్ పొలిటికల్ డ్రామా, జస్ట్ పొలిటికల్ విజిట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మేడిగడ్డ విజిట్ ఏదైతే ఉన్నదో ఎమ్మెల్యేదంతా కూడా రాజకీయ లబ్ధి పొందేందుకోసమే వెళ్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి గాని, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గాని మేడిగడ్డ డ్యాం విషయంలో కావచ్చు, కాళేశ్వరం విషయంలో కావచ్చు సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపేటువంటి చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గాని, కాంగ్రెస్ పార్టీకి గాని, రాహుల్ గాంధీకి గాని లేదు. రెండు పార్టీల నాయకులు చిత్ర విచిత్ర నాటకాలు ఆడుతా ఉన్నారు. చిత్తశుద్ధి కనీస మద్దతు ధర చట్టం కోసం రైతులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులతో పాటు కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రైవేటీకరణ మూలంగా అన్ని వర్గాలు నష్టపోతున్నాయని అన్నారు. బీజేపీ విధానాలను నిరసిస్తూ 16వ తేదీన సిపిఐ సహా ఇండియా కూటమిలోని పార్టీలతో కలిసి ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. బంద్ పిలుపు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను, కార్మికులను కాపాడుకునే ప్రయత్నంలో భాగమే బీజేపీ ప్రభుత్వ విధానాలను, వాళ్ళు తెచ్చిన చట్టాలను, ఆ చట్టాలను ఎత్తివేయాలి, ఆ చట్టాలను తీసేయాలి. మరి కొత్త చట్టాల వల్ల బీజేపీ ప్రభుత్వం తెచ్చిన చట్టాల వల్ల ప్రైవేటీకరణ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నది. రైతులు అట్లాగే కార్మికులు ఫ్యాక్టరీలన్నీ మూతపడుతున్నాయి. ఆస్తులన్నీ ప్రైవేటీకరణ దారదత్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయాల వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు, కార్మికులు వీళ్ళందరూ కూడా ఆర్థిక సంక్షోభంలో పడిపోయారు. ప్రధానమంత్రి నిర్ణయం వల్ల దానికి వ్యతిరేకంగా దేశం మొత్తంలో బంద్ కార్యక్రమము, అట్లాగే తెలంగాణలో ఇందిరా పార్క్ దగ్గర ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు అక్కడ దీక్షా కార్యక్రమం ఉంటుంది. ఈ దీక్షా కార్యక్రమంలో ప్రధానంగా ఇక్కడ ప్రెస్ మీట్ లో పాల్గొన్నటువంటి ఐఎన్టీసీ కానివ్వండి, కిసాన్ సెల్ కానివ్వండి, అట్లాగే ఏఐటీసీ కానివ్వండి, సిఐటి కానివ్వండి, తెలంగాణ రైతు సంఘం కానివ్వండి, అందరు కలయిక ఈ అన్ని ఆర్గనైజేషన్స్, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇండియా కూటమి అన్ని పార్టీలు కలిసి 16వ తారీఖున ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఈ దీక్షా కార్యక్రమం ఉంటుంది. ఈ దీక్షా కార్యక్రమంలో మరి అన్ని కార్మికులు, అన్ని కంపెనీలో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రియల్ కార్మికులు కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, ఆటో యూనియన్స్ కానివ్వండి, మరి అట్లాగే రైతులు కానివ్వండి, అందరు కూడా ఇందిరా పార్క్ రావాలని 16వ తారీఖు రోజు ఉదయం 11 గంటలకు దీక్ష కార్యక్రమం మొదలవుతుంది. దేశం మొత్తంలో భారత్ బంద్ పిలుపు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. టీడీపీ ప్రభుత్వంలో కట్టిన ఇళ్లకు జగన్ రంగులు వేసుకుంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో టీడీపీ శంకరావం బహిరంగ సభలో లోకేష్ మాట్లాడారు. ఏపీలో టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతోందని తెలిపారు. హిట్లర్, సద్దాం హుసేన్ లాంటి వ్యక్తి జగన్ అంటూ ఫైర్ అయ్యారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశారని, ఎవరూ సినిమాకు వెళ్లట్లేదని ఎద్దేవా చేశారు. ఒక బిల్డప్ బాబాయ్, అందుకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశాడండి. కానీ ఇప్పుడు అది వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోయింది. వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు టిక్కెట్లు కొంటున్నారు, ప్రజలకి డబ్బులు ఇచ్చి దయచేసి సినిమా చూడండి అంటున్నారు. క్వార్టర్ బాటిల్ కూడా ఇస్తున్నారా స్వామి? అయినా ఎవ్వరు చూసేదానికి సిద్ధంగా లేరు. ఈ బిల్డప్ బాబాయ్ కటింగ్లు గట్టిగా వీక్తాడండి. ఒక సభలో అర్జునుడు అంటాడు, ఇంకో సభలో ఏమో అభిమన్యుడు అంటాడు. ఆయన వాస్తవంగా ఒక సైకో, ఒక భస్మాసురుడు. హిట్లర్ గురించి విన్నాం కదా, సద్దాం హుస్సేన్ గురించి విన్నాం కదా, అలాంటి వ్యక్తి ఈ కేశినేని నానిపై టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా సంచలన ఆరోపణలు చేశారు. కేశినేని నాని ఆస్తులు, అప్పుల లెక్కలను మీడియాకు ఉమా విడుదల చేశారు. 2014-19 మధ్యకాలంలో కేశినేని నాని ఆస్తులు పెంచుకొని అప్పులు తగ్గించుకున్నారని బోండా ఉమా అన్నారు. అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం కేశినేని నానికి అలవాటని బోండా ఉమా విమర్శించారు. 2019లో చంద్రబాబును ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి కేశినేని నాని టికెట్ తెచ్చుకున్నారని ఉమా ఆరోపించారు. కేశినేని నాని తనకు పోటీగా నిలబడితే డిపాజిట్ కూడా రాదని అన్నారు.
పెద్ద బ్యాంకు స్కామరు. బ్యాంకుల్లో లోన్ తీసుకొని ఫైనాన్స్ లో శ్రీరామ్ ఫైనాన్స్ అలాంటి వాటిలో లోన్ తీసుకొని అతనికి ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి ఒక హోటల్, ఆ హోటల్ గాని అన్ని కూడా ఎన్పిఏ స్టేజ్ లో ఉన్నాయి. నాన్ పెర్ఫార్మెన్స్ అకౌంట్ స్టేజ్ లో ఉన్న ఎన్పిఏ అకౌంట్ అంటే ఇంకా ఇతనికి కూల్ డ్రింక్ దాటానికి కూడా, కూల్ డ్రింక్ కొనుక్కోవడానికి కూడా బ్యాంక్ అప్పు పుట్టదు ఇతనికి. ఇతను ఒక పెద్ద అప్పుల అప్పారావు, కేసినేని నాని ఒక పెద్ద అప్పుల అప్పారావు. చాలా బిల్డప్లు ఇస్తున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడుతున్నాడు. ఏదో నేను తెలుగుదేశం పార్టీకి పెద్ద త్యాగాలు చేశానంటున్నాడు. అవన్నీ కూడా చర్చిద్దాం వాస్తవాలు ఏంటో. నేను మీడియాకే ఇస్తాను ఈ డాక్యుమెంట్స్. మీడియా వాళ్ళు కూడా చూసి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా వేసుకున్నారు. పవన్ భీమవరం పర్యటన విషయంలో ఆర్ఎండ్బి శాఖ మోకాలడ్డిందని జనసేన ఆరోపించింది. హెలికాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరాలు చెబుతూ నిరాకరించారు. ఈ కారణంతో బుధవారం చేపట్టాల్సిన పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడింది. పర్యటన ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని జనసేన ఉపాధ్యక్షుడు బి మహేందర్ రెడ్డి చెప్పారు. విష్ణు కాలేజ్ ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ ప్రయాణించే హెలీప్యాడ్ ల్యాండ్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపిస్తూ అభ్యంతరం పెట్టడం వెనుక అధికార పక్షం ఒత్తిళ్లు ఉన్నట్లు అర్థమవుతోందని మహేందర్ పేర్కొన్నారు. విష్ణు కాలేజీలో ఉన్న హెలీప్యాడ్ను భీమవరం పర్యటనకు వచ్చిన పలువురు ప్రముఖుల కోసం వినియోగించారని గుర్తు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ పర్యటన విషయంలోనే అభ్యంతరాలు చూపడం విచిత్రంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరికొంతకాలం పాటు కొనసాగించాలని ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు ఏపీలోనే కాదు తెలంగాణ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. ఓవైపు జూన్తో ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తున్న వేళ, మరోవైపు సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటి? సార్వత్రిక ఎన్నికల వేళ సంచలన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు వైసీపీ అగ్రనేత వైవి సుబ్బారెడ్డి. మరికొన్ని రోజుల్లో ఏపీ అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్న వేళ విశాఖ కేంద్రంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లోనే కాదు తెలంగాణ పాలిటిక్స్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు రానున్న ఎన్నికల్లో రాజధాని వ్యవహారం ప్రధాన ప్రచారాంశంగా మారుతుందన్న వాదన జోరుగా సాగుతున్న వేళ, విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరికొంతకాలం కొనసాగించాలన్న వాదనను తెరపైకి తీసుకొచ్చారు వైవి సుబ్బారెడ్డి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితులు లేవని, ఇందుకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను రాజ్యసభలో ప్రస్తావిస్తామన్నారు వైవి. అంతేకాదు ఉమ్మడి రాజధాని కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన చెప్పడంతో ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే నెలకొంది. విభజన 2014 విభజన జరిగినప్పుడు రాజధానిగా, ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాదును పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో, పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం ఏపీ, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను చేశారు. 10 ఏళ్ల పాటు ఉమ్మడి క్యాపిటల్ ఉంటుందని నాడు పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. అది కాస్త వచ్చే జూన్తో ముగిసిపోనుంది. ఇలాంటి వేళ అది కూడా ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సరిగ్గా కొన్ని రోజుల ముందు మళ్లీ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ డిమాండ్ తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వైసీపీ నేత సుబ్బారెడ్డి తీసుకొచ్చిన ఉమ్మడి రాజధాని అంశంపై స్పందించారు పార్టీకి చెందిన మరో మంత్రి పెద్దిరెడ్డి. ఈ డిమాండ్ కేవలం సుబ్బారెడ్డి వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. అయితే వైవి సుబ్బారెడ్డి స్వయాన జగన్ కు బంధువు, పార్టీలో సీఎంకు అత్యంత దగ్గరగా మెలిగే వ్యక్తుల్లోనూ కీలకమైన వారు. అలాంటి నేత ఏదో ఆషామాషిగా ఇంతటి కీలకమైన విషయాన్ని ప్రస్తావిస్తారని అనడానికి లేదన్న వాదన వినిపిస్తోంది. నిజానికి వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత అమరావతి స్థానంలో 3 రాజధానులంటూ హడావిడి చేశారు వైఎస్ జగన్. కానీ 5 ఏళ్ల పాలన పూర్తవుతున్నా 3 రాజధానుల విషయం అంగుళం కూడా ముందుకు కదలలేదు. పైగా పలు కేసులు దాఖలయ్యాయి. మరోవైపు ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్కు కనీసం రాజధాని కూడా లేకుండా చేశారంటూ వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇలాంటి వేళ రానున్న ఎలక్షన్లలో ఇది ప్రత్యర్థులకు ప్రధాన ఆయుధంగా మారవచ్చని వైసీపీ గ్రహించిందని, ఆ క్రమంలోనే వైవి సుబ్బారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనా వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని విషయం మరోసారి చర్చకు వచ్చినట్లయింది. మరి ఈ విషయంలో ఏపీ ప్రతిపక్ష పార్టీలు, తెలంగాణ నేతలు, అలాగే కమలనాథులు ఎలా స్పందిస్తారన్నది చూడాలి. నేటి యువతతో పాటు అందరూ ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించాలన్నారు హీరో సాయి ధరమ్ తేజ్. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఆధ్వర్యంలో రహదారి భద్రతా చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తనకు ఇది 2వ జీవితం అని తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడటానికి హెల్మెట్ కారణమైందని, తప్పకుండా 2 వీలర్ డ్రైవ్ చేసే వాళ్లంతా హెల్మెట్ను ధరించాలని సూచించారు. మద్యం తాగినప్పుడు డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరమని తెలిపారు. యుఏఈ అభివృద్ధిలో భారతీయులు కీలక పాత్ర పోషించారని అన్నారు ప్రధాని మోదీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా గర్వించేలా యుఏఈలోని అబుదాబిలో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయాన్ని మోదీ ప్రారంభించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇదే తొలి హిందూ దేవాలయం కావడం విశేషం. 27 ఎకరాల్లో 7 గోపురాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. 30 ఏళ్లలో యుఏఈలో పర్యటించిన తొలి ప్రధాని తానేనని మోదీ అన్నారు. భారత్ యుఏఈ మధ్య సంబంధాలు వృద్ధి చెందుతున్నాయని చెప్పారు. యుఏఈ అధ్యక్షుడు గుజరాత్ వచ్చినప్పుడు గౌరవించామని, ఇక్కడి భారతీయులను చూస్తుంటే గర్వంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. और इंडिपेंडेंस डे पर भारत को स्पेस से शुभकामनाएं भेजी, इसके लिए भी मैं उन्हें धन्यवाद देता हूं। साथियों, आज 21वीं सदी के इस तीसरे दशक में भारत और यूएई का रिश्ता एक अभूतपूर्व ऊंचाई पर पहुंच रहा है। हम एक दूसरे की प्रोग्रेस में पार्टनर हैं। हमारा रिश्ता टैलेंट का है, इनोवेशन का है, कल्चर का है। बीते समय में हमने हर दिशा में अपने संबंधों को नई ऊर्जा दी है। हम दोनों देश साथ मिलकर चले हैं, साथ मिलकर आगे बढ़े। आज यूएई भारत का तीसरा बड़ा ट्रेड पार्टनर है। इंटरनेशनल రైతులు తలపెట్టిన మెగా మార్చ్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పంజాబ్, హర్యానా మధ్య ఉన్న శంభు సరిహద్దు వద్దకు భారీ సంఖ్యలో వచ్చిన రైతులపై పోలీసులు టీయర్ గ్యాస్ను ప్రయోగించారు. కనీస మద్దతు ధర చట్టం కోసం చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన రైతులను సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. డ్రోన్లతో స్మోక్ బాంబ్స్ను జారవిడిచారు. దీంతో నిరసనకారులు చెల్లాచెదురుగా పరుగులు తీశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పార్లమెంట్ సమీపంలో ఉన్న సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ను మూసివేరారు. రైతులపై భాష్పావాయువు ప్రయోగించడం దారుణమని పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రటరీ శ్రవణ్ సింగ్ పంధీర్ అన్నారు. వ్యవసాయదారుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించే వరకు నిరసన కొనసాగుతుందని హెచ్చరించారు. రైతుల దుస్థితికి కాంగ్రెస్ కూడా సమానంగా బాధ్యత వహించాలన్నారు. వారు రైతుల డిమాండ్లకు మద్దతు ఇవ్వరన్నారు. ప్రభుత్వంతో ఘర్షణ వరకు పోకుండా సమస్యల పరిష్కారం చేసిన కృషి ఫలించలేదని కిసాన్ సంఘ్ నాయకులు అన్నారు. आप देख रहे हैं दसियों हजार लोग पहुंचे हुए हैं। हरियाणा सरकार तशद्दुद कर रही है। हम पीसफुल स्थिति बनाए रखे हैं। हम फिर जाके पोजीशन को देख रहे हैं क्या हो रहा, उसके हिसाब से बात करेंगे। किसान शांति में बैठे, बिल्कुल हाँ, देखिए किसान कितना पीसफुल है, कुछ भी नहीं हो रहा। फिर भी आप ऊपर क्या बोलते हैं, रॉबर्ट से ऊपर से हंजू गैस फेंके जा रहे हैं, ड्रोन से से हम देश के किसान मजदूर हैं। किसी जो बोला जा रहा है मीडिया में, कोई कांग्रेस को नहीं, कोई कांग्रेस हमें सपोर्ट नहीं करती। हम कांग्रेस को भी उतना दोषी मानते हैं जितना भाजपा
दोषी है। ये नीतियां तो कांग्रेस लेके आई हैं। हम कोई लेफ्ट नहीं है। हम जो सीपीआई सीपीएम ने जो बंगाल में राज किया, उन्होंने 20 गलतियां की। वहां सब पश्चिमी बंगाल में कौन सा इनकलाब आ गया? हम किसी के पक्ष वाले नहीं हैं। हम किसान मजदूर की आवाज उठाने वाले हैं, उनके आदमी हैं। तो రద్దీగా ఉండే న్యూయార్క్లోని సబ్వేలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి చనిపోయాడు. మరో 5గురు గాయపడ్డారు. న్యూయార్క్ సిటీలోని బ్రోంక్స్ బారోలోని సబ్వేలో ఈ ఘటన జరిగింది. గాయపడిన 5గురిని ఆసుపత్రిలో చేర్చారు. వారి పరిస్థితి తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఇంతవరకు ఎవరిని అరెస్టు చేయలేదని న్యూయార్క్ సిటీ పోలీసులు తెలిపారు. ఆ సమయంలో 4 రైళ్లు ప్లాట్ఫామ్ మీదకు దూసుకొచ్చాయి. దీంతో షూటర్లు తప్పించుకుని పారిపోయి ఉండవచ్చునన్నారు పోలీసులు. న్యూయార్క్ సబ్వే రైల్వే వ్యవస్థలో ప్రతివారం సగటున 38 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. ఇక్కడ కాల్పులు జరగడం చాలా అరుదు. 2022 మే ఘటన తర్వాత తొలిసారిగా నేడు సబ్వేలో కాల్పులు జరిపారు దుండగులు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.